జీవోలను అప్లోడ్ చేయండి. ఉత్తర్వులు రూల్స్ను అధికారిక వెబ్సైట్లో ఉంచండి. అప్లోడ్ చేయని వాటిని 8 వారాల్లోగా పెట్టండి. 2017లో జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ అంటూ చూస్తున్నాం. సో రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు. కానీ అధికారుల యొక్క కొంత ఏమంటారు దాన్ని, అధికారుల అవినీతి పరమైనటువంటి నిర్ణయాల వల్ల కొన్ని జీవోలు వెబ్సైట్లో పెట్టడం లేదట. సో దానివల్లనే అధికారులు పెద్ద ఎత్తున ఇంకా అవినీతి చేస్తా ఉన్నారు కొత్త. ఎందుకంటే ప్రభుత్వం మారింది కదా, గతంలో కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెట్ అయ్యే వరకు టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో 100 కోట్ల రూపాయలు సంపాదించేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా, జీవోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు సో ఆ జీవోలు పెట్టాలని చెప్పేసి హైకోర్టే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉందంటే మరి పెడతారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో 15,000 జీవోలు దాచిపెడతారా? ఇదేనా ప్రజాప్రభుత్వం? హరీష్ రావు విమర్శలట. హరీష్ రావు గారు కొంతనా మీకు అది ఉందా, ఏమన్నా ఉందా? మీరు ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎన్ని వేల జీవోలు దాచిపెట్టారు అది తెలియదా? మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఒకలాగా మాట్లాడుతారు, అధికారం దిగిన తర్వాతనేమో ఇంకోలా మాట్లాడతారా? ఫస్ట్ మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్ని జీవోలు పెట్టిరా? ఒకసారి చెప్పు చూద్దాం, ఎన్ని జీవోలు దాచిరు? ఎందుకే ఇవన్నీ చెట్లు? 43,000 జీవోలు దాచింది ఎవరు? ఎంపీ చామల కిరణ్ రెడ్డి. వీళ్ళేమో 15,000 జీవోలు దాస్తే వాళ్ళు 43,000 జీవోలు దాచిరట. అంటే ఎన్ని వేల కోట్ల అక్రమాలు జరిగినాయి ఒక్కసారి చూడండి. అంటే అందుకే నేను చెప్తున్నా, ఇద్దరు దొందే. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒక తాను బిడ్డలే, వీళ్ళిద్దరు దోస్తులే. నేను ఇంత దోసుకున్నా కదా, నువ్వు ఇంత దోసుకో. అంతవరకు మనందరం కూడా దోబూసులాడదాం. నీ మీద నువ్వు, నా మీద నేను, సరే నీ మీద నువ్వు, నీ మీద నేను, ఇట్లా విమర్శలు చేసుకుందామని చెప్పేసి వీళ్ళు ఒక డ్రామా ఆడుతున్నారు. ఇద్దరు ఒక తాను బిడ్డలే, ఒక బెడ్ మీద ఉండి ఒక కంచంలో అన్నం తినే వాళ్ళు వీళ్ళంతా కూడా, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా.